వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమిద్దరం మాకిద్దరు. ఇది నా ఫస్ట్ వ్లాగ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరు నన్ను సపోర్ట్ చేస్తారని. ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్లీ నేను ఈ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు హోమ్ షిఫ్టింగ్ ఉంది, సో ఈ వ్లాగ్ మొత్తం కంటిన్యూ చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఒకవేళ నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్లీ ఈరోజు వైకుంఠ ఏకాదశి, సో నేను ఇంకా కొత్తింట్లోనే పూజ చేసుకుందాం అనుకున్నాను. సో దేవుళ్ళు తీసుకొని వెళ్ళాము ఆ రోజు. సో ఇంకా నేను ఫాస్ట్గా నాకు మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ ఇది బెబ్బర్లు అండ్ పిల్లల కోసం శాండ్విచ్ చేసి ఇచ్చాను. సో ఇద్దరికి శాండ్విచ్ చేసి ఇచ్చేస్తే తినేశారు. సో ఇంకా వంట కూడా చేసేసుకున్నాను నేను. ఖుషి ఏం తింటున్నావు? ఏంటిది అది? బ్రెడ్ శాండ్విచ్. సో ఇదే ఇల్లు మేము షిఫ్ట్ అయ్యేది. యాక్చువల్లీ ముందున్న ఇల్లు ఈ ఇల్లు సేమా, ఎందుకంటే మేము సేమ్ సొసైటీలో షిఫ్ట్ అవుతున్నాం, జస్ట్ బ్లాక్స్ వేరు. సో ఇది వచ్చేసి హాల్, ఇది కిచెన్ అండ్ టూ బెడ్రూమ్స్. ఇది ఒక బెడ్రూము అండ్ నేను ఇక్కడ దేవుడు పెట్టేశాను, పూజ చేసేసుకున్నాను. సో దిస్ ఇస్ మాస్టర్ బెడ్రూమ్. షిఫ్టింగ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చేసారు. సో షిఫ్టింగ్ స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళీ ఇంకా కొత్తింట్లోకి వచ్చేసి పాలు పొంగిచ్చేసాను నేను. తర్వాత ఇంకా ఆల్మోస్ట్ నేను కిచెన్ సదరడం స్టార్ట్ చేసా, బట్ వ్లాగ్ తీయడం మర్చిపోయాను. మ్యాక్సిమం నా కిచెన్ అయితే సెట్ చేసేసాను. ఆల్మోస్ట్ ఉన్న కిచెన్లో ఉన్న సామాన్లన్నీ అయితే సదిరేసుకున్నా. నేను మార్నింగే బ్రేక్ఫాస్ట్తో పాటు రైస్ అండ్ పప్పు చేసేసా. సో ఇంకా ఆఫ్టర్నూన్ ఇప్పటికే ఆల్మోస్ట్ 2:33 అయిపోయింది. సో నేను ఇంకా పిల్లలకి తినిపించేసి మేము తినేసాము. అండ్ షిఫ్టింగ్ చేసే వాళ్ళు కూడా లంచ్కి వెళ్ళారు అదే టైంకి. నైట్ 11:30 అయిపోయింది. ఇల్లు పరిస్థితి ఇలా ఉంది. ఇంటి నిండా సామానే, హాల్లో, కిచెన్లో. ఇవన్నీ ఎప్పుడు సదురుతాము? మెయిన్ అయితే కిచెన్ అట్లీస్ట్ కుక్ చేసుకోవడానికి ఆల్ సెట్. సో ఏ సామాన్ ఎక్కడ ఉన్నాయో ఆల్మోస్ట్ నేను చదిరేసాను. అండ్ బెడ్రూమ్లో ఇదైతే మొత్తం ఈ రూమ్ మొత్తం మెస్సే. అండ్ మెయిన్ బెడ్రూమ్లోనైతే అట్లీస్ట్ బెడ్ అయితే ఫిట్ చేసేసారు. సో నో ప్రాబ్లం. ఇంకా మిగతా సామాన్ మెల్లమెల్లగా సదిరేస్తాం. నైట్ 12 అవుతుంది, ఇంకా మా ఆయన సదురుతూనే ఉన్నాడు. నేనైతే పిల్లల్ని పడుకోబెట్టేసా. ఇటొక్కరు పడుకున్నారు, ఇటొక్కరు పడుకున్నారు. చాలే, ఇంకా రేపు చదువుకుందాము. ఇగో అబ్బా, ఇదంతా కిచెన్ అంతా ఎవరు చదిరిండ్రు? ఇగో కిచెన్ ఎవరు చదిరేసిండ్రు? సాక్స్ ఆడ బెడ్ మీద పెట్టిన చూడు ఆ రూమ్లో. నీకు రేపు ఆఫీస్కి వెళ్ళడానికి ఏం అవసరమో అవి తీసి పెట్టుకో. ఓకే, నేను ఇంకా ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.